ఎల్ఎస్జీ బౌలర్ దిగ్వేష్ రాఠీ గురించి తెలిసిందేగా. ఈ ఐపీఎల్లో నోట్బుక్ సెలబ్రేషన్తో పిచ్చగా వైరల్ అయ్యాడు. ఎవరినైనా అవుట్ చేస్తే ఆ బ్యాటర్ ముందుకు వెళ్ళి చీటీ రాసివ్వడం దిగ్వేష్ రాఠీకి ఉన్న బలహీనత. నిన్న అలానే ఉద్రేకానికి లోనైన దిగ్వేష్ ఏకంగా టీమిండియా ఫ్యూచర్ సూపర్ స్టార్ అనిపించుకుంటున్న అభిషేక్ శర్మతోనే గొడవకు దిగాడు. అసలు ఏం జరిగిందంటే, ఖచ్చితంగా గెలిస్తే రాల్సిన మ్యాచ్లో లక్నో ఎకానా స్టేడియంలో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన లక్నోను ఎప్పట్లానే మిచ్ మార్ష్, మార్క్రమ్, పోరన్ ఆదుకోవడంతో 205 పరుగుల భారీ స్కోర్ కొట్టింది. ఇప్పటివరకు ఎకానా స్టేడియంలో ఏ టీము కూడా 200 పరుగుల పై స్కోర్ని చేస్ చేయలేదు. సో ఆ కాన్ఫిడెన్స్తో బౌలింగ్కి దిగిన లక్నోను ఊహించని రీతిలో చావు దెబ్బ కొట్టాడు ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ. తన సహచర ఓపెనర్ ట్రావియస్ హెడ్ లేడనే అనుమానమే రాకుండా ఆ తర్వాత అయితే ఇషాన్ కిషన్తో కలిసి ఎల్ఎస్జీ బౌలర్లను రఫ్ఫాడించాడు. 20 బాల్స్లోనే 4 4లు 6 సిక్సర్లతో 59 పరుగులు బాదేశాడు అభిషేక్. 295 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. అందులో రవి బిష్ణోయ్ అయితే ఒకే ఓవర్లో వరుసగా 4 సిక్సర్లు బాదాడు. అందులో 3 పార్కౌట్ సిక్సర్లు. అంత దూకుడు మీద ఉన్న అభిషేక్ను అవుట్ చేశాడు లెగ్ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ. అప్పటికే ఎస్ఆర్హెచ్ 7 ఓవర్లలోనే 99 పరుగులు చేసి దూకుడు చూపించిన అభిషేక్ శర్మని చేయాల్సిన డ్యామేజ్ చేసి వెళ్ళిపోతుంటే దిగ్వేష్ రాఠీ అభిషేక్ శర్మతో గొడవకు దిగాడు. నోట్బుక్ సెలబ్రేట్ చేస్తూ పోరా అన్నట్లు సైగ చేశాడు. దీంతో వెళ్ళిపోతున్న అభిషేక్ ఆగిపోయి మరీ గొడవకు దిగాడు. ఎంపైర్లు, ఆటగాళ్లు అందరూ వచ్చి ఆపుతున్న దిగ్వేష్, అభిషేక్ ఇద్దరూ తిట్టుకుంటూనే ఉన్నారు. ఆఖరకు అభిషేక్ శర్మ గ్రౌండ్ వదిలి బయటకు వెళ్లడంతో గొడవ అప్పుడు అక్కడికి సద్దుమణిగింది. అభిషేక్ అయిపోయినా ఎక్కడా తగని క్లాసెన్, కమిందు మెండిస్ ఎల్ఎస్జీని చిత్తు చేసి 6 వికెట్ల తేడాతో ఓడించడంతో పాటు ఎకానా స్టేడియంలో ఫస్ట్ టైం 200 స్కోర్ను చేసి ఎల్ఎస్జీని ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ అయ్యేలా చేశారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ షేక్ హ్యాండ్స్ సమయంలో అభిషేక్, దిగ్వేష్ ఇద్దరు సీరియస్గా డిస్కస్ చేసుకుంటుంటే బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా వచ్చి కలగజేసుకోవాల్సి వచ్చింది. ఇద్దరితోనూ మాట్లాడిన శుక్లా ఇద్దరికి కాంప్రమైజ్ చేశారు. మ్యాచ్ తర్వాత మాట్లాడుకున్నాం, ఇప్పుడు అంతా ఓకే అని అభిషేక్ శర్మ కూడా మీడియాతో మాట్లాడినప్పుడు చెప్పాడు. మొత్తంగా దిగ్వేష్ రాఠీ చీటీలు రాసిచ్చే కార్యక్రమం ఇంత గొడవ తెచ్చిందన్నమాట.